మనమందరం చిన్నప్పుడు లఘు గురులను నేర్చుకుని ఉంటాం. అవునా? లఘు అనేది దీర్ఘం లేని వాటికి యూజ్ చేస్తే, గురును దీర్ఘం ఉన్న వాటికి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్‌గా టా అంటే లఘు, టా అంటే గురు. షార్ట్ సిలబుల్ అండ్ లాంగ్ సిలబుల్. ఒక పోయెంలో రిథమ్‌ను మెజర్ చేయడానికి ఈ లఘు గురులను వాడతారు. పెద్ద పెద్ద పద్యాలు, వేదాలను కరెక్ట్‌గా అండ్ అక్యురేట్‌గా ప్రొనౌన్స్ చేయడానికి ఆచార్య పింగళ గారు 2000 సంవత్సరాల ముందు వీటిని కనిపెట్టారు. ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. అయితే సేమ్ ఇదే లాజిక్‌ను మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ బేస్ అయిన కంప్యూటర్స్‌లో యూజ్ చేస్తున్నాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ నంబర్స్, జీరోస్ అండ్ వన్స్. సేమ్ అవే యూజ్ చేస్తున్నామని చెప్పట్లే. సేమ్ అదే లాజిక్‌ని యూజ్ చేస్తున్నాం. ఎలా అంటే లఘు గురు అండ్ 01 ఈ రెండు డ్యూయల్ స్టేట్. 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉంటాయి. లఘు గురులు వేదాల్లో ఉన్న రిథమ్ రిప్రజెంట్ చేస్తే, 01s వచ్చేసి కంప్యూటర్లో ఉన్న డాటాను రిప్రజెంట్ చేస్తుంది. వేదాల్లో ఉన్న ప్రతి లైన్ లఘు గురులతోనే తయారవుతాయి. సేమ్ అలానే కంప్యూటర్లో ఉన్న ప్రతి కోడ్ అండ్ డాటా కూడా 01s తోనే తయారవుతాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే లఘు గురు అండ్ బైనరీ నెంబర్స్ బోత్ ఆర్ 2 సింబల్ సిస్టమ్స్ యూజ్డ్ టు రిప్రజెంట్ మెనీ పాసిబిలిటీస్. అందరూ భారతదేశాన్ని ఒక ఆచారాల దేశం లేదా కవితలు వేదాలు రాసే దేశం అని అంటారు, కానీ ప్రతి ఆచారంలో, ప్రతి కవితలో, ప్రతి వేదాల్లో ప్రపంచ భవిష్యత్తును రాసింది.